సింగరేణి టెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంపద దోపిడీకి గురవుతుందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి టెండర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం తన బంధువులకు ఇప్పటికే 9 కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో అవినీతి జరుగుతోందని తెలియజేశారు. వేల కోట్లతో ముడిపడిన టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టి ఇతర రాష్ట్రాలు, విదేశీ సంస్థలు బ్రిడ్జ్ వేయకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సైట్ విజిట్ కు వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇంకెవరూ బీడ్ వేయకుండా కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి బంధువులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థకు 50,000 కోట్ల రూపాయలు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థలో జోక్యం చేసుకోకుండా కార్మికులకు సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జీఎం శ్రీనివాస్ కు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. సింగరేణి సంస్థను కాపాడే భాగంగా ఈ ధర్నా కార్యక్రమం ఒకప్పుడున్న ఆనవాయితీకి విరుద్ధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టి సింగరేణి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టెండర్లో చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నూలు కేటీ రామారావు గారు మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇంతకితం గ్లోబల్ టెండర్ ఇష్యూ ఉన్నది కాబట్టి అందులో ఎవరైనా టెండర్లో పాల్గొనవచ్చు కాబట్టి అప్పుడు దాంట్లో 5 నుంచి 10, 22% దాకా లెస్ టెండర్లు కోడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని పెట్టి కేవలం వాళ్ళ అనుయాయులకు మాత్రమే సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు మాత్రమే కూడబలుకొని ఒక రింగుగా ఏర్పడి 7 నుంచి 12% ఎక్సెస్ టెండర్ వేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగే ప్రక్రియ స్టార్ట్ అయింది. గత సంవత్సరం 2024 ఫిబ్రవరిలో జరిగిన 2 టెండర్లు మాత్రం పాత విధానంలో పెట్టి ఆ తర్వాత జూన్ నుంచి జరిగిన ప్రతి టెండర్లో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం పెట్టడం వల్ల సింగరేణికి కనీసం 22 నుంచి 30% ఎక్సెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల సింగరేణి ధనం వృధా అవుతుంది. కాబట్టి కొద్ది రోజులు ఇలాగే పోతే సింగరేణి సంస్థ నిర్వీర్యమై ప్రైవేట్ రంగంలోకి పోయే పరిస్థితి ఏర్పడితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో కొత్తగా 18,000 మంది యువకులు వచ్చినారో వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ జీవితమే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మెడికల్ బోర్డు కూడా ఒకప్పుడు వాళ్ళు జాతీయ సంఘాలు పోడగొట్టే వారిని టీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినామో దాన్ని కూడా నిర్వీర్యం చేసే ఈ చర్యను బోనస్ చెల్లింపులో కార్మికులకు అన్యాయం జరిగే చర్యలన్నింటిని నిరసిస్తూ అవసరమైతే తప్పనిసరిగా సింగరేణిలో నిరవధిక సమ్మెకు పిలిపించి కార్మికుల మద్దతుతో కలిసి వచ్చే అన్ని సంఘాల మద్దతుతో సింగరేణిలో సమ్మె సక్సెస్ చేసి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మేము అనుకున్న హక్కు గమ్యాన్ని చేరుకున్నామో అలా చేయడానికి కృషి చేస్తామని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. సింగరేణి ప్రాంతంలో కేటీఆర్ గారు పిలిపిన తెలంగాణ ఏదైతే సింగరేణి సంస్థలో 9 బ్లాక్లో జరుగుతున్న టెండర్లో ప్రక్రియ అక్రమాలు అది ముఖ్యమంత్రి గారి బాహుమతికి అప్పచెప్పే దిశగా చేస్తున్న సందర్భంలో దీన్ని మేము వేలాది కోట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు అన్ని జేఎం ఆఫీసులు మేము ధర్నా చేసి రిప్రజెంట్ చేసే సందర్భం. ఒక మాటలు చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ అన్ని విధాలా కాపాడింది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ గారు. అందులో ఆనాడు ఏదైతే సింగరేణి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమో ఈ ఏదైతే సింగరేణి బావులని టెండర్ పిలిచే ప్రక్రియలో ఆనాడు ప్రైవేట్కి తీస్తా అంటే ప్రైవేట్కి వద్దు సింగరేణి సంస్థకి వేయాలని డిమాండ్ చేసి మేము ఆ టెండర్లు వేసినా కూడా ఒక బొగ్గు పిల్ల వేయకుండా బీఆర్ఎస్ పార్టీ అనుకోండి బొగ్గని కార్మిక సంఘం మేము ఎదిరించి పోరాడి దాన్ని కాపాడే సందర్భం. ఇవాళ వాళ్ళకి అది లేదు. ఒకసారి ప్రభుత్వం వచ్చింది దోసుకో లక్షల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు హరీష్ రావు గారు దీని ఎలిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ నాలుకే కొరుకొని దీన్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది సైట్ విజిట్ సర్టిఫికేట్ అని, మరొకటి ఏంటంటే ఎక్సైజ్ టెండర్ను రూపకల్పన, అదే బ్లాస్టింగ్ దానికి సంబంధించిన దానికి వాళ్ళు పెద్ద రేట్ పెంచే కార్యక్రమం, అదే డీజిల్ విషయంలో అంతా వాళ్ళకు సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వం
ప్రభుత్వంలో ఈరోజు సింగరేణి సంస్థను దాచుకోవడానికి సింగరేణి కార్మికుల భవిష్యత్తులో అన్యాయం జరగడానికి, భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి దాని రూపకల్పన మార్చి నుంచి ఇంతవరకు టెండర్ ఒక మెడికల్ బోర్డు పెట్టలేదు. 10 మాసాలైనా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 నెల ఒకటి పెట్టుకున్న వల్ల అవసరం 2 పెట్టాము. ఇలా పెట్టకపోవడం వల్ల సింగరేణి కార్మికులు తగ్గి చివరికి ఇది ప్రైవేటీకరణ చేసే దిశగా ఉంది. దీన్ని అడ్డుకోవడమే ఒక లక్ష్యంగా ఈరోజు మరి కేటీఆర్ పిలుపు మేరకు ఇలా జీఎం ఆఫీస్ మేము ధర్నా చేసి ఈనాటి ఇక్కడ వచ్చిన తెలంగాణ కార్మిక నాయకులు అదేవిధంగా పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.